సుబ్బారెడ్డి అన్నీ ఉంటాయి అన్నీ కొద్దిగా ఇవ్వండి ఎంత వస్తారు స్వామి వివేకానందకు జై, స్వామి వివేకానందకు జై, స్వామి వివేకానందకు జై, భారత్ మాతా కి మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ, భారత్ మాతా కి జై. అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వివేకానంద జయంతి అంటే మనకి 1893లో వివేకానంద స్వామి గారు జన్మించారు. అప్పటి నుంచి ఆయన ఏవైతే మార్గాలను మనకు చూపారో ఆ దాంట్లోనే అందరూ కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే మన భారత ప్రభుత్వం కూడా ఈ దినంన నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. సో వారి మార్గాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత ఈయన చికాగోలో ఇచ్చిన స్పీచ్ వింటే ఎవరికైనా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి, అంత అద్భుతంగా ఇచ్చారు. దాన్ని కూడా ఎప్పుడైనా మేము స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఎంత బాగా విన్నారంటే దాంట్లో మేము ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా దాన్ని వింటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఆయన చెప్పింది ఒకటే, లేవండి, మేల్కోండి, నిరంతరం విరామము చెందకుండా గమ్యాన్ని చేరుకోండి. ఆయన ఏవైతే ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చారో దాన్ని వింటూనే మేము కూడా ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నాము. మేము డిగ్రీ కూడా నేను అనంతపురం భాస్కరాలు చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజ్లోనే. సో అప్పటి నుంచి కూడా ఇంతకుముందు ఈ స్వామి వివేకానంద గారి సూక్తులు చదువుకుంటూనే ఈ విధంగా ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నాం. థ్యాంక్ యూ అండి. వివేకానంద గారి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను.